కోడమ్మ కథ మరి రాముడు పార్వతి అన్న బిడ్డ పంచ కళ్యాణి శివులకు చిన్న బిడ్డ శివలల్లి మాత గౌతముని కోడలు గంభీరవాణి గౌలాడు బిడ్డ గడసారి ఎల్లు మాదులాడు బిడ్డ మధురేలు ఎల్లు ఉన్నది వాళ్ళతోట ఉట్టుకున్నది అందమైన ఆడవిల్ల ఉన్నది ఆడవిల్ల గౌరవం ఉన్నది ఐదుగురు పిల్లలకు జలమరిచ్చింది ఎల్లవ తల్లి పెద్దవాడు పడితే రాముడు రెండో కొడుకు తప్పన్న మూడో కొడుకు డొక్కలయ్య నాలుగో కొడుకు చిటికలయ్య చిన్నది ఉన్నది సిరియాల గౌరవ ఎంతంగా పెంచంగా పిల్లలు 5 ఏళ్ళ పిల్లలు అయిందమ్మా కొడుకులు పుట్టా బిడ్డలు పుట్టా ఇప్పటికైనా 5 సంవత్సరాలలో శ్రీకారం పెట్టిస్తారట నా నలుగురు కొడుకులకు నా చిన్న బిడ్డ గౌరవకు విద్యలు విలాసం నేర్పిస్తా 7 పద్యాలు విద్యలు 9 వేదాలు 18 పురాణాలు రామాయణ భాగవతం మహాభారతం గుర్రం సాధన ఈత సాధన కత్తి సాధన కటవర సాధన నేర్పిస్తారే 5 పిల్లగాళ్ళని ఎంట పెట్టుకొని బల్లలకు పోతానని చెప్పి ఆ పిల్లల చాడల్లో ఎట్ట పోతున్నది నేరుగా ఎల్లమ్మా తల్లి రేణుక ఎల్లమ్మ ఏమనుకున్నది ఇవాళ నా కొడుకులు ఆటలాడుతున్నారు చదివే బల్లల్లో నా కొడుకులు నూనెగొడతానా అని కొడుకులున్న జాడల్లో వస్తున్నది రేణుక ఎల్లమ్మ ఎట్లా వస్తున్నది ఉంగరాలు వాడేటి బూడల్లా బూడల్లో నాయిరాజ బూడల్లా ఉంగరాలు వాడేటి బూడల్లా బూడల్లో నాయిరాజ బూడల్లా ఏడాదికి లేరు నా కొడుకు పంచరామ నా కొడుకు 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 ఓలీలు ఆడేటి గోడల్లా గోడల్లా సురేదాని గోడల్లా ఓలీలు ఆడేటి గోడల్లా గోడల్లా సురేదాని గోడల్లా ఏడాదికి లేరు నా కొడుకు పంచరామ నా కొడుకు ఏడాదికి లేరు నా కొడుకు పంచరామ నా కొడుకు ఏడాదికి లేరు నా కొడుకు చంపన్న నా కొడుకు ఏడాదికి లేరు నా కొడుకు చంపన్న నా కొడుకు అచ్చన్నాలాడేటి రచ్చల్లా రచ్చల్లా నాయిరాజు రచ్చల్లా 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 ఏడాదికి లేరు నా కొడుకు డొక్కలయ్య నా కొడుకు ఏడాదికి లేరు నా కొడుకు డొక్కల
కొడుకు ఏడాదికి నలేడు నా కొడుకు నా కొడుకు శ్రీకలయ్య నా కొడుకు ఏడాదికి నలేడు నా కొడుకు నా కొడుకు శ్రీకలయ్య నా కొడుకు ఏడాదికి నలేడు నా కొడుకు నా కొడుకు పంచరామ నా కొడుకు ఏడాదికి నలేడు నా కొడుకు నా కొడుకు పంచరామ నా కొడుకు కొడుకున్న జాడల్లో రోతలు లేవోతున్నది కొడుకున్న జాడల్లో రోతలు లేవోతున్నది కొడుకును కన్నులా కన్నుల చూసేరా కొడుకును కన్నులా కన్నుల చూసేరా ఎవరో కన్న కొడుకా నా కొడుకు ఎవరో కన్న కొడుకా నా కొడుకు నా కొడుకులార పంచరామ నా కొడుకా నా కొడుకులార పంచరామ కన్న ఎక్కువరా నా కొడుకు కన్న ఎక్కువరా నా కొడుకు నాకు ఎవరురా నా కొడుకా నాకు ఎవరురా నా కొడుకా ఏమి ఎత్తనురా కొడుకా నేను నా బెస్ట్ ఫ్రెండ్స్ తో ఆడుకుంటాను ఎవరాలు నీ ఫ్రెండ్స్ బ్రో నా బెస్ట్ ఫ్రెండ్ వీడు శివయ్య శేషుడి గారి ఫ్రెండ్స్ నా ఫ్రెండ్ అదే ఏం మాట్లాడుతున్నారా కొడుకా డిమ్ము డిమ్ము గోళీలు ఆడతాను గుండం గోళీ పెడతావు నాకు గోలితో నీకు గోళీ కొట్టాలి ఓహో నీ దగ్గర ఒక్క గోరి ఉన్నది కానీ నీ ఫ్రెండ్ దగ్గర 2 ఉన్నాయి గోరీలు మామ దగ్గర కింద గోళీలు షాట పెట్టుకున్నా లోపల పెడతావా నా గోలితో నీకు గోళీ కొట్టాలి మళ్ళా గోక్కుంటారు గోళీలు అంటే దొరుకుతున్నాడు గోక్కుంటారు పక్క జబ్బు పెట్టిండు నేను నా ఫ్రెండ్స్ తో ఆడుకుంటాను మమ్మీ ఈ ఆటగాడికి ఆడవాళ్ళు వస్తారా ఇక్కడికి వస్తారా ఏ వయసులో జరిగే ముచ్చట ఆ వయసులో జరగాలన్నట ఆడుకునే వయసు అయిపోయింది నువ్వు చదువుకోవాలి కాబట్టి బడికి పోదాం రారా ఈ బాడీ పంటల పోదు ఈ చదువు సర్దిక పోదు ఈ చదువు బాగా డాక్టర్ బ్యాచ్ కరోనా బ్యాచ్ మొత్తం మంది పాస్ కాలేదా అప్పుడు అందరం పాస్ అయ్యాం లేకపోతే కరోనా పుణ్యమాని మొత్తం మంది పాస్ అయ్యాం ఎగ్జామ్స్ పెట్టాలని పేరే ఏమైనా మా ఈ చెర్లు కుంటలు తుంగలు తంగాలు ఇదేనా ఆ పొలాలు నీ అమ్మ చదువుకు అగ్గిదాలుగా బాగా చదువుకుంటే మెంటల్ క్రాక్ అయిపోతారే బాగా చదువుతుంది మెంటల్ క్రాక్ నాకు తెలిసిన వాళ్ళు బొచ్చని మందులు ఎర్రగడ్డదా ఒకరికి చూడుకో హైదరాబాద్ లో విన్నావానే చదువు పట్టది పడదు మరి ఏం చేస్తావు నేనా అందరూ కాస్తా పైసలు వస్తాయి ఎట్లా ఎట్లరా అరే ముందాల కాడు బందిని కొనాలి ఒక్క మొగ బందిని కొనాలి ఊరి మీద తీసి పెట్టాలి ఆడికి వాళ్ళ మేత తెచ్చేసుడా సొప్ప కట్టలేసుడా గడ్డి కోసుకొచ్చేసుడా అవుడు పెట్టుడా గుడిది పెట్టుడా ఏది లేదు ఊరి మీద విడిచి పెడుతుగా మోరిన పొట్టి తిప్పుకుంటుగా వీళ్ళక్క పోతలకు పోతలే పోతలకు పోతలు అవుతాయి ఒక్క పని అన్ని పిల్లలు పెడుతురా 10 పిల్లలు పెడితే ఒక పని 10 మళ్ళీ పిల్లలు పెడితే అవుతాయి 100 మళ్ళీ పిల్లలు పెడితే అవుతాయి 10,000 అవుతాయి 10,000 పిల్లలు అయిన తర్వాత 4 DCM వ్యాన్లు లోడ్ చేసి బెంగళూరు కొట్టుకో లక్షలకు లక్షలే కట్టలే బెండలకు బెండాలి ఎరకలలో మందలిస్తట్టున్నదా నేను నిన్న గోరక్కడికి రాగా ఆ తుమ్మల పోటీ ఆయన ఎదురుతాడు ఏది 2 వ్యాన్లు పట్టుకోని బెంగళూరు పోతే లక్షలకు లక్షలు ఎవరి దగ్గర చూడు 1000 రూపాయలు 500 నోట్లే కట్టిస్తారు 1000 రూపాయలు మందది కదా అన్న 500 నోట్లే మన దగ్గరే ఉండే వాళ్ళ దగ్గర ఉండే రూపాయలు చదువుకుంటే మన పైసలు ఖర్చు అయితే అందులో కట్టే పైసలు వస్తాయి పైసలు చదివే కావాలి కదా అదవా సాగరుల కేసు వచ్చేది నేను కట్ట లేదు ఒక నడుగు నాకు 20 ఇళ్ళు ఉన్నాయి అంటాడు మళ్ళీ ఒక నడుగు నాకు 30 ఇళ్ళు ఉన్నాయి అంటాడు ఇంకొక నడుగు నాకు 50 ఇళ్ళు అంటాడు ఏంటి కత్తినింది అంటాడు ఉతికే ఇల్లు 50 ఇళ్లలో 50 రకాల బట్టలు ఎత్తారు సాగిరే గొచ్చబోయి ఏ బట్ట ఇవ్వాలన్నది ఏర్పాటు చేసి ఇంటింటికి వాళ్ళు ఎత్తలేరా అందుకొరకే అమ్మానే చదువుకోను ఓనే చదువుకున్నోని కన్నా సాగలయ్య నయమే అమ్మానే చదువుకోను ఓనే చదువుకోను ఓనే చదువుకున్నోని కన్నా సాగలయ్య నయమే అమ్మానే చదువుకోను ఓనే ఓయమ్మానే చదువుకోను ఓనే చదువుకున్నోని కన్నా సాగలయ్య నయమే అమ్మానే చదువుకోను ఓనే అమ్మానే చదువుకోను ఓనే చదువుకున్నోని కన్నా సాగలయ్య నయమే అమ్మానే చదువుకోను ఓనే ఇంటికి వాళ్ళు
వాళ్ళు ఇతరంగా తిరుగుతారు ఇంటికి వాళ్ళు ఇతరంగా తిరుగుతారు ఇంటికి వాళ్ళు ఇతరంగా తిరుగుతారు ఇతరంగా తిరుగుతారు విసిగిన బట్టలను ముళ్ళగట్టి చేస్తారు బట్టలను ముళ్ళగట్టి చేస్తారు విసిగిన బట్టలను ముళ్ళగట్టి చేస్తారు బట్టలను ముళ్ళగట్టి చేస్తారు ఆగిరవు బండ మీద సర్వేసి అమ్మానే చదువుకోనుకోనే చదువుకున్నోడి కన్న సాకలయ్య నయమే అమ్మానే చదువుకోనుకోనే అమ్మానే చదువుకోనుకోనే చదువుకున్నోడి కన్న సాకలయ్య నయమే అమ్మానే చదువుకోనుకోనే మైలంతా తీసేసి మల్లె పూలోలేసి మల్లె పూలోలేసి మైలంతా తీసేసి మల్లె పూలోలేసి మల్లె పూలోలేసి ఏ బట్ట ఎవరిదో ఇంటింటికి ఎత్తలేరా 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 అసిపోయిన పువ్వేసిన పావురంగా తింటారు అమ్మానే చదువుకోనుకోనే చదువుకోనోడి కన్న సాగలయ్య నయమే అమ్మానే చదువుకోనుకోనే అందుకొరకే సాగలను మంచిగా చూసుకోవాలి విన్నావా ఏదైనా పండుగ వచ్చినప్పుడు అప్పాలు చేస్తే తప్పకుండా వాళ్ళకి అప్పాలు వేస్తే వేయలేదు అనుకో మనం అబద్ధం అన్నా కానీ వాళ్ళకి తెలిసిపోతుంది ఏంటిది అప్పాలు చేసిన బట్టలు వాళ్ళని ఉత్కరమ్మని ఎత్తారు ఉత్కరమ్మని ఎత్తే ఆ బట్ట మీద ఈ సకినాలు పోసిన అచ్చులు ఉంటాయి అప్పాలు చేసిన అప్పాలు అచ్చులు ఉంటాయి ఆ అచ్చుల వాళ్ళకి ఎక్కడ కనిపిస్తే ఎరికేనా సాయంత్రం పడ కనిపిస్తాయి అబ్బాయి చూసినవా అప్పాలు గారెలు చేసింది సకినాలు చేసింది నాకేమంటే అప్పాలు చేయలేదు అన్నది అని చెప్పి ఆ కోపం ఈ కోపం మడతలో పెట్టుకోని మడతకు మానేడు చూడు ఉసుక పోసి సాయంత్రం పడ మీద సంతులు అనుకో 6 నెలలు ఆగే బట్ట 3 నెలలకే 36 మక్కలు అయిపోద్ది అందుకొరకే సాకరులకు అబద్ధం ఆడద్దు ఏ అప్పాలు చేసుకున్నా కానీ కనీసం 4 పదవాళ్ళకి వెయ్యాలి నీ పిసినారికి అగ్గిదనగా నీ ఇట్లా గువ్వలు నీ ఇంట్లో ఉడుగులు పోర్రా ఇగో గిన్నె రకాలు తెచ్చుకుంటా పోతారు అందుకొరకే మమ్మీ నేను పడికి పోని మళ్ళా మాల్యమే చల్లబడ్డది ఎండలు వచ్చాక ఇంకా 10 రోజులు సెలవులు ఇస్తారు రేపటి నుంచే ఇష్టం అంటాడు అల్లు నాకెందుకు మమ్మీ మమ్మీ ఓ మమ్మీ ఇగో నన్ను ఎత్తుకొని తీసుకపోతేనేమో అత్త లేకపోతే పిల్లల కింద అంట అమ్మో కొడుకా నిన్ను ఎత్తుకుపోమంటున్నావా లప్పకు లప్ప సర్కారిప్ప మండవారి మాధవర బర్రె లెక్క నువ్వు ఉన్నావు 4 దొరికిన పత్తి బత్త లెక్క నువ్వు ఉన్నావు ఉత్తగాలంటే కొట్టుకుపోయినట్టు నేనున్నా నిన్ను నేను మోస్తున్నారా నేనాడ పత్తి బతున్నా మందమని మాధవరావు బయట ఉన్నట్టున్నా నా రెక్క చూడుర్రి నా బొక్క చూడుర్రి నా శరీరం మీద శటాకు అవసరం ఉన్నది అంత కూడా దేపాడు పాడు అంటే ఇవాళనే చూపుకున్నా ఏడా 75 కిలోలు దేపాడు పాడు అంటే కాదు దేనికి గుమ్మడి తీగ ఎంత ఉంటది గుమ్మడిగా ఏదోటి ఇంతే ఉంటది గుమ్మడికాయ ఎంత ఉంటది మనకి ఏం తోటి ఉన్న తీగ గింతున్న గుమ్మడికాయ మొత్తం మొత్తలేదా మరి నువ్వు 40 వారి నువ్వు తల్లివేనా నేను కొడుకునేనా ఢిల్లీకి రాజేనా తల్లికి కొడుకేనా నా కొడుక పరశురామా నీకన్నా ఎక్కువ కొడుక నాకెవరున్నారు నాకన్నా ఎక్కువ నీకెవరున్నారా అనుకుంటా ముసలు వేసాను ఇదేసింది అదేసింది ఇది తిన్నది అది తిన్నది పోయేటప్పుడు పోతన్న బిడ్డ అన్నది పోతన్న మనవడా అన్నదా పోతన్న మనవరాలు అన్నదా అందుకనే అమ్మమ్మలతో మరి బాపమ్మలు ఎట్లా బెస్ట్ రా బాపమ్మలు ఎందుకు బెస్ట్ అంటే తల్లి గాని తండ్రి గాని కైకులో కూలే ఉద్యోగం సద్యోగం చేస్తాను పోతే బాపమ్మల దగ్గర పిల్లలు చూస్తారు అమ్మ ఎస్క్రేట్ అత్తనని కొడుతుంది అమ్మ డబల్ రొట్టె అత్తనని కొడుతుంది అమ్మా నాకు విజ్ఞానంగా కొడుతుంది చాక్లెట్ కావాలని కొడుతుంది తెల్లారంగా ఉడుకుడుకు వస్తుంది ఉడుకుడుకుతాను మీ అమ్మ వచ్చేది తెల్లారంగా తెల్లారంగా వచ్చాడు
పాలు ఇంకా చాయ్ తాగుతావా అలా ఈ తాళం వచ్చే పొచ్చి పాడతావు అలా పాపం ఇంటర్వ్యూ అయినట్టు పాపము సిద్ధ అయినట్టు కళ్ళ కొడుకులు ఎత్తుకుంటుంది నలుగురు కొడుకులు ఎట్ట పెట్టుకోని చిన్న బిడ్డ గౌరమ్మని ఎట్ట పెట్టుకోని చదివే బల్లల వేసి బల్లల పడవచ్చింది ఓ గురువర్య నా కొడుకు పరశురాముడికి నా కొడుకు సంపన్నకు నా కొడుకు నొక్కలయ్య నా కొడుకు చిటికలయ్యకు నా చిన్న బిడ్డ సిరేల గౌరమ్మకు 7 14 విద్యలు 9 వేదాలు 18 పురాణాల్లో ఏర్పాటు చెప్పి బల్లల్లో పడగొట్టి ఇంటి తమ్మలు వట్టి బట్టలు వట్టి నలుగురు కొడుకులు చింతపీట గౌరవ 7 14 విద్యలు 9 వేదాలు 18 పురాణాలు రామాయణం భాగవతం నేర్చుకునేటల్లకు దండివాడు పరశురాముడికి 3 తమ్ములకు ఇంతే పిల్లలు కనుక 18 ఏళ్ళ యుక్త వయసు వస్తున్నదాడనమ్మా అల్లు 18 ఏళ్ళ పిల్లల ఈత సాగర కట్టి నేర్చుకున్నాడు పరశురాముడు 3 తమ్ముళ్ళు ఎట్ట పెట్టుకోని చిన్న చెల్ల గౌరమ్మని ఎట్ట పెట్టుకోని వాళ్ళ ఇంటి బట్టలు వట్టినాడు ఇంటిదారులు వట్టినాడు రాముడు 3 తమ్ముళ్ళు ఎట్ట పెట్టుకోని చిన్న గౌరమ్మని వెంట పెట్టుకోని వచ్చేతో వల్ల ఆ పరశురాముడికి ఆ గౌర కొట్టేసరికి కొట్టని చేతులు పట్టుకున్నాడు ఒకటోరి భక్తులు పవడోరి భక్తులు పొంగరాలు ఎప్పుడైతే ఆడుతున్నారో ఆటగల్ల చూసినాడు గరముడు ఆటగల్ల చూసినాడు గరముడు ఆట మీద పుట్టి పుట్టే రాముడికి ఆట మీద మనసు వాడే రాముడికి ఎవరి బట్టలాడ వచ్చే గరముడు ఎవరి బట్టలాడ వచ్చే గరముడు నేను ఇంటికన్నా వెళ్ళిపోయి రామరు బంగారు బంగురాము ఎల్లమ్మను కుట్టలాడ వచ్చే గరముడు చిక్కలాడి పంట మామూలంత కుమ్మడి చక్కనొక్క రాముడు అటగోలాల తల్లిరా బేటికి వచ్చేనా మేడల్ల ఉన్నదిరా ఓ దేవుడా అయ్యో మేడల్ల ఉన్నదిరా ఓ దేవుడా కన్న తల్లి ఎల్లవరా రాగడాలు చూసినాది ఓ దేవుడు ఓ దేవుడా కొడుకు వేడికి వచ్చినాది ఎల్లవరా రాముడా నా కొడుకురా రాముడా రాముడా ఎక్కువరా ఓ రాముడా వచ్చేది కొడుకుల కన్న తల్లి చూసింది అయ్యో నా కొడుకులు చదివే బల్లలు చదువుకొని వస్తున్నారు
అల్లం బట్టి దున్నేటోళ్ళ కంటే కలం బట్టి రాసిన వాళ్ళకు ఆకలి ఎక్కువ అన్నారు. ఢిల్లీకి రాజైన తండ్రికి అడ్డబాప కొడుకులేనాట. కొడక చదివే వాళ్ళలో చదువుకొని వస్తాడారా? చదువుడు కాదురా, చదువుకున్నావా అంటే అన్న. పేపర్లు పేర్లు అన్ని చదివేదా? కొడక చంపన్న దొంకలయ్యా మంచిగా చదువుకున్నారా? కొడక కొడక రాముడా కాళ్ళెక్కలు గడకచ్చుకోపోరా అన్న తింటూ ముఖం కాళ్ళెక్కలని కాళ్ళు గడకచ్చుకో. స్నానం చేసి రా అంటుంది. స్నానం చేసి రమ్మంటుంది మీ మమ్మీ. ఏంట్రా స్నానం అంటే తెలియదా? గిట్ల గిట్ల మీరుగా నీరు వస్తుడు. దాన్ని స్నానం అనరు, దాన్ని తానం 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 అంటారే. తానమే చేసిరా కొడక. నేను మొన్ననే చేతి మొన్న ఇయ్యాల ఏవా అదే మళ్ళా 4 రోజులు చెప్తా జుమ్మకు జుమ్మ. ఏం పుట్టింది? దుమ్మోదూలో మన్నో మస్కరో అది ఇది కసా పిసా కలిపి నా స్వామి రంగా కరెంట్ తీసేసి గుసా 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 రసవత్తరంగా ఉంటదే మమ్మీ. మరి చేతులు కడకపోయినా పర్వాలేదు, కాళ్ళన్న కడుక్కున్నా. ఏం పుట్టింది కాళ్ళకు? ఏడేడు వచ్చినావు, ఏమేదో వచ్చినావు. కాళ్ళు అన్నం కాళ్ళు అన్నం నోరన్న కడుకొచ్చుకోరా. నోరు కడుకొచ్చుకో. అయితే నోరు కడుకొచ్చుకోమంటున్నారా? పేస్ట్ పెడితే పనుల నూసి అడవిలో పెద్ద పులి అడవిలో పెద్ద పులి మొక్కలు కడుగుతారు. పెద్ద పులి కూడా పెద్ద గొప్పలవా నువ్వు గట్టే పెట్టి నలుగురు కొడుకుల కూకుండా పెట్టింది బిడ్డ. ఇలా గౌరవని కూకుండా పెట్టింది. అల్లిరాని అటాజుడే ఢిల్లీ కామసాని పకడసైన బాటాజుడే ఢిల్లీ కామసాని అల్లిరాని అటాజుడే ఢిల్లీ కామసాని పకడసైన బాటాజుడే ఢిల్లీ కామసాని అల్లిరాని అటాజుడే ఢిల్లీ కామసాని పకడసైన బాటాజుడే అల్లిరాని అటాజుడే ఢిల్లీ కామసాని పకడసైన బాటాజుడే ఢిల్లీ కామసాని 66 గుర్రాలట ఢిల్లీ కామసాని అల్లముల పచ్చడ బాల ఢిల్లీ కామసాని 66 గుర్రాలట ఢిల్లీ కామసాని అల్లముల పచ్చడ బాల ఢిల్లీ కామసాని 36 గుర్రాలట ఢిల్లీ కామసాని పిలకముల పచ్చడ బాల ఢిల్లీ కామసాని 36 గుర్రాలట ఢిల్లీ కామసాని పిలకముల పచ్చడ బాల ఢిల్లీ కామసాని 76 గుర్రాలట ఢిల్లీ కామసాని దేవానందులా పెరిగే ఢిల్లీ కామసాని 76 గుర్రాలట ఢిల్లీ కామసాని దేవానందులా పెరిగే ఢిల్లీ కామసాని కన్న కొడుకులను కూర్చుంట పెట్టింది. దేవానందుల పెరుగుతోటి అప్పుడప్పుడు వేసిన చప్పటి అప్పాలు సార పలుపులతోటి తల్లి వంట శాఖలు పరుగులా వేటి కట్టే ఎల్లవరా ఏమిలోని పరుగులాలా కొడుకులాలా కొడక పరిచరామా మీ అందరికి అన్నం పెట్టి అన్నం తిన్నది కొడక. అన్న అంటే ఏంటిరా? ఏంది అంత పట్ల పట్టకున్నది? అయ్యో ఇది పచ్చ బగార కొడక. మరి మనం వీళ్ళు ఇంట్లో తిన్నప్పుడు ఎర్రగుంటే కదా. వాళ్ళు ఎర్ర రంగు వేసారు, నేను ప్రేమ కొద్ది పచ్చ రంగు వేసిన. వాళ్ళు ఎర్ర రంగు వేసింది కాబట్టి అది ఎర్ర బగార అయింది. ఈ అన్న పెట్టింది అయితే వాళ్ళు ఎర్ర రంగు వేసావు, నువ్వు పచ్చ రంగు వేసినావు. మరి బియ్యమే గుటాల గుటాలు 2026 2026 2026 అయితే 2020 ఒక ముందు 26 బియ్యం రాయాల్సిందే. అందుకనే 3 నెలలు ఎప్పుడే మొక్కలు వస్తాను గవర్నమెంట్. మమ్మీ అన్నేసి రాలే. అన్న అంటే ఏంటి కొడుకు? ఏం తక్కువ ఉన్నాయిరా? లొట్ట పొలాలు వేసినావా? లొట్ట పలారం అంటే ఏంటిదిరా? లొట్ట పొలాలు తెలియదు నాకు. ఏంటిది? ఏందో చెప్పు రాదురా. లొట్ట పొలాలు తెలియదురా. లొట్ట పొలాలు అంటే పాపడాలు రా.
పచ్చ పాపడాలు పాపుడాలారా వేసిన కొడుక మరి బోడపడారు బజ్జీలు కాదా వేసిన మరి గుండు పడారు గుండు పలారు ఉంటాదిరా లడ్డూలు కాదా వేసిన వేసినవా గులగుల తానే గులగుల జామ్ ఉంటాదిరా మామిడి దొరికే వాడు గులాబ్ జాము వేసిన కొడుక ఇక మీ అమ్మ తొక్కేయ మీ అమ్మ తొక్కుంటాదిరా కాదు నిమ్మకాయ తొక్కు వేసిన కొడుక మా అమ్మ తొక్కే రైట్ వాళ్ళకి అందేసినాక ఆఖరికి ఇంత అచ్చుచ్చబోయి అచ్చుచ్చా అంటే అల్లుచ్చా ఇల్లుచ్చా మందుతో పోరే కదరు నీ బొచ్చ పోరే ఎట్లా దుడ్డమంచినాడు బస్తాడు రాజారావు సార్ అయితే అచ్చుచ్చా ఏంటి అంటారా పచ్చి చింతకాయల పులుసుర్రా చింతల కిందికి పోయి ఓనగాయలు ఎడికి వచ్చి మరగ పెట్టి మసల పెట్టి రసం తీసి మరలేస్తే నా స్వామి రంగా రసరసం ఉంటుంది అది ఎండాకాలంలో కూడా చూడు నవలాల ఏ కూర అయినా పొడి పొడి పోతా అంటే బాగా కాదు ఇంత అంచుగా అచ్చుస్తున్నది అనుకో అదే జాడేసుకుంటూ పోతా అంటది ఏదైనా చుట్టాలెత్త అడుగురు అచ్చుచ్చ పోసుకుంటే వాళ్ళు వచ్చావాలి అచ్చిన చుట్టాలంటే గోవింద 6 నెలల దాకా మనకు వరుస తప్పుతుంది కన్న తల్లి ఎప్పుడైతే 16 తీర్ల పలహారాలు పెట్టింది అన్నం తిరుల్లి కొడుకులారా మూరలు వల్ల కూడా మంచిగా 76 మూరలు దేవుని మధ్యలో చుట్టూరు సంఘాలు పెట్టింది 16 తీర్ల పలహారాలు పెట్టింది పంచరాముడు ముగ్గురు తమ్ముళ్ళు కూర్చుండ పెట్టుకున్నాడు చిన్న చెల్ల గౌరమ్మను కూర్చుండ పెట్టుకోవాలి అట్టకంకా నాల చెయ్యి అట్టకంకా నాల చెయ్యి అన్నములా అయ్యో అట్టకంకా నాల చెయ్యి అన్నములా అట్టకంకా నాల చెయ్యి అట్టకంకా నాల చెయ్యి అట్టకంకా నాల చెయ్యి అన్నములా మోగరా అన్ని ఉన్నాయి 16 ఉన్నాయి అచ్చున్నది రేటోలకి నేను ఇస్తాను పొంగురాల పొగడేమో పొంగురాల ఆటలాడు తుంగరే హరే రాముడ రామంజరామ ఆటలాడు తుంగరే సర్వే పల్లెకెళ్ళి వచ్చే తవ్వల్ల పొంగురాల పోడుకు తొమట్ల పిల్లగల్లు బావుల పిల్లగల్లు పొంగురాల ఆటలాడుతున్నారమ్మా
సంపల్లకు నా తమ్ముడు డొక్కలు అయ్యకు నా తమ్ముడు చిటికలు అయ్యకు ఆ బొంగరాల ఆటల మీద మనసు పడ్డది బొంగరగల్లే తల్లి బొంగరగల్లే బంగారు బొంగరం మీద నీకు కోరిక ఎప్పుడు పుట్టిందో మనకేం తక్కువ ఉన్నది కొడక ఏంటంటే పెళ్లితోటి సమానము బంగారం అంటే బానిసై తిరుగుతుందని మన తక్కడంతా బంగారం తక్కడంతా ఎండి పట్టుకపోయి అవసరమైన దగ్గర బంగారం బొంగరం చేయించుకుని వస్తారా ఏంటరా 60 దక్కల బంగారం ఉన్నదని ఆ బంగారాన్ని పట్టుకొని అవసరం రామయ్య దగ్గరికి పోతాం పోయిన తర్వాత అవసరం రామయ్య కళ్ళ చూస్తాడు కళ్ళ చూసి వాడు సంబరపడతాడు సంతోషపడతాడు నువ్వు వంచమైన బంగారాన్ని వంచబోతాడు ఊసల పోతాడు ఊసలు తీసుకుపోతాడు కుంపట్ల పెడతాడు ఆ కుంపట్ల పెట్టిన తర్వాత ఓ గొట్టం పడతాడు గొట్టం పట్టి వాడు ఉప్పు ఉప్పు అని ఊతాడు ఉప్పు ఉప్పు అని ఊదంగా వాడి తొర్రి పళ్ళకెళ్ళి తుప్పిర్లు పడతాయి అమ్మో వాడి తొర్రి పళ్ళకెళ్ళి తుంపిర్లు వచ్చి గొట్టంలో పడతాయి గొట్టంలోకి వెళ్ళి తుంపిర్లు పోతే బంగారం మీద పడతాయి ఆ బంగారం మీద తుంపిర్లు పడితే ఆ బంగారం ఎంగలైపోతుంది ఎంగలైపోయిన బంగారాన్ని వాడు బొంగరం చేస్తాడు ఆ బొంగరం కూడా ఎంగలైపోయినట్టే ఎంగిలి ఈ బొంగరము మందారగిరి పర్వతాన్ని భంగం చేసిన చూకెల చర్పాన్ని చాలరు చేసిర్రు ఆ గంపంత బొంగరాన్ని ఆడుకొని ఆడుకొని వాళ్ళు ఎక్కడ బొంగరం చాడ చెప్పమమ్మా రేణుకో వెళ్ళమ్మా ఇగో మూరేడంతా కట్టె కొంట పోతాం కొట్ట సంగన్న దగ్గర కట్టె పొంగలు చేసి కట్ట దాంతో ఆడుకోరా నేను అందుబాటుగా నడుకున్నావా వారగా నడుకున్నావా అంటే పిచ్చకుంటూ నడుకున్నావా అటువంటి పొంగరం చాడా చెప్పుతేనే బతుకుతా లేకపోతే నీ పెద్ద కొడుకు రావుడు నీ గర్భాన ఉట్టలేదు అనుకోవే ఇరువుర్రా ఇరువురి ఇరువుర్రా ఏ ఇరువుర్రా ఇరువుర్రా నేను ఎవరు పట్టుకున్నారు నేను ఎవరు పట్టిరు నేను ఎవరు పట్టిరు లేకపోతే నేను దత్తరంగా నా ఎనకై ముద్రేసుకుంది దాత అవునా నేను దావన చూస్తారా మమ్మీ నేను బతుక కన్న తల్లి రేణుక ఎల్లమ్మ కొడుకు మాటలిన్నది జాలిగుండ జల్లుమంటుంది ఆ తల్లికి నా కొడుక పరశురామాయి వల్ల బంగారు పొంగరం జాడ చెప్పకపోతే నేను సత్తనంటాను కొడుక ఇక ఏమి రోడి కన్న కొడుక నా కొడుకు రాముడా నేను చెప్పుతున్న ఒక్క మాట ఓ రాముడా ఒక్క మాట ఓ రాముడు శివునందు ఎత్తలేవా ఓ రాముడా ఓ రాముడా అమర దేవతలు కుమర దేవతలు ఆడి ఆడి అవి దాసి పెట్టిన బొంగరం ఏనున్నది అంతే కొడుక ఆ బొంగరం తెచ్చి నీతోటి ఆదర కొడుక ఆరారు జంగలు దాటాలి 7 సముద్రాలు దాటాలి
ఏడేడు సముద్రాల అవతల ఎలదీమ గడ్డ లోపల రాక్షసి నగుబాయి ఒక నాగుబావు లాడుకున్నది నా కొడుక ఆ నాగన్న పడిగ లోపల 7 గంటలు 7 గంటలు మొయ్య మూత పెడుతుంది ఆ బంగారము ఇక నీ నుంచి కాదు కొడుక ఓ రాముడా భద్రవారి కన్న కొడుక ఓ రాముడా నేను బొమ్మను పోతాను నేను బొమ్మను పోతాను నేను బొమ్మను పోతాను నేను పల్లెలు పోతాను ఎన్ని కట్టలు వచ్చినా బంగారు బొమ్మలు తెచ్చుకున్న మోహన్ కావాలి ఏడేడు 14 చెంగాలు దాటాల నా కొడక పరిసరామా చెంగల్ల అవతల 7 సముద్రాలు ఉంటాయి నా కొడక అవో సముద్రాల ఒడ్డు మీద ఎలదీవ గడ్డ మీద రాక్షసి నాకు బాయి సాదుకున్నది నల్లని నాగన్నను నాగన్న కడిగ లోపల కాదు కొడుకు 12 గంటలు మాకు 12 గంటలు మయ మోత పెడుతుంది నా కొడుక మొగోనివి తీరుడు శూరుడు అయిన మాట ఏదుంటే పొంగురం తెచ్చుకోమన్నది రేణుగా ఎల్లమ్మ అమ్మాయిగా నేను పోతున్నానన్నాడు పరశురాముడు కన్న తల్లికి దండం పెట్టి ముగ్గురు తమ్ముల దీవెన తీసుకోని పరశురాముడు పరిశమనంగా పరశురాముడు ఆ యొక్క గొడ్డలి చేత కట్టుకొని బొంగురు జాడల్లో ఎట్లా పోతున్నాడు ఆ రాముడేమో పరశురాముడు ముంగడికి 3 అడుగులు ఏనాడు వేసిండు ముంగడికి 3 అడుగులు వేస్తేళ్ళకు రేణుక ఎల్లమ్మ ఏమనుకున్నది ఆగో నా కొడుకు పరశురాముడు పోతున్నాడు మరి నా పరశురాముడు చచ్చిపోతే నాకెట్లా తెలవాలి అనుకున్నది పందుము గోదావరి బిడ్డ తీసుకొచ్చి కన్నదిగా ముట్టించింది రేణుక ఎల్లమ్మ ఒకవేళ నా కొడుకు పరశురాముడికి ఏదన్నా బాధ వచ్చిన మాట ఏదుంటే ఆగో గండదిగా అల్లల్లాడాలి నా పరశురాముడికి ఏ బాధ రాకపోతే నేను ముట్టించిన దీపము అదో గడ్డ మెలగాలన్నది రేణుక ఎల్లమ్మ పరిశమనంగా గొడ్డలు పట్టుకొని పరశురాముడు బొంగురం జాడల్లా ఎట్లా పోతున్నాడు పోయిందన్నాడు రామన్నో రామన్నా పరశురాముడు 4 సముద్రాలు ఏనాడు పరశురాముడు దాటిండో 7 సముద్రాలు దాటుతున్నాడు ఆ పరశురాముడు 7 సముద్రాలు ఎప్పుడు దాటిండో ఇంకో 7 గంగలు దాటాలి పరశురాముడు ఏమనుకున్నాడు అబ్బా 7 సముద్రాలు నేను దాటినా ఇంకా 7 గంగలు దాటాలి శివునికి చిన్న భార్య చిన్నమ్మ గంగదేవి ఉన్నది నా గరుజు
వట్టి గంట పిల్లాగంత వారుతున్నదా నా చిన్నమ్మ గంగదేవుని పిలుస్తానా అని 7 సంవత్సరాల ఒడ్డుకు వచ్చిండు ఆ పరశురాముడు 7 సముద్రాల ఒడ్డుకు వచ్చిండు గంగ ఒడ్డుకు వచ్చి అమ్మ గంగదేవి శివునికి చిన్న భార్యవు చిన్నమ్మ గంగదేవి అవో నీసుపోయిన బిడ్డ నీరారి గంగవు చెంచుపోయిన బిడ్డ చెలవీర గంగవే గంగమ్మ గంగదేవిని ఎట్ట వేడుకుంటున్నాడు ఆ పరశురాముడు అమ్మా గంగదేవి గంగరావే గంగా జాలారి గంగో జాలారి గంగ గంగ నిండు కూడా చేతి గంగరావే గంగా జాలారి గంగో జాలారి గంగ గంగ నిండు కూడా చేతి గంగరావే గంగా జాలారి గంగో జాలారి గంగ గంగ నిండు కూడా చేతి గంగవరమ్మ జలవరమ్మ నీసుపోయిన బిడ్డ నీరారి గంగో నీరారి గంగ చెంచుపోయిన బిడ్డ చెలి గంగమ్మో దేవి గంగమ్మ నీసుపోయిన బిడ్డ నీరారి గంగో నీరారి గంగ చెంచుపోయిన బిడ్డ చెలి గంగమ్మ దేవి గంగమ్మ 3 రంగుల చీర ముచ్చారలేకో ముచ్చారలేకే ఉమయ్య నిన్ను వరదా ముచ్చారనాల గంగ 3 రంగుల చీర ముచ్చారలేకే ముచ్చారలేకే ఉమయ్య నిన్ను వరదా ముచ్చారనాల గంగ ఎల్చాడినావా ఓరి 5 రంగుల చీర అతారలేకో అతారలేకే 5 నిన్ను వరదా ఆనందమాయ గంగ శివనందమాయ 5 రంగుల చీర అతారలేకో అతారలేకే 5 నిన్ను వరదా ఆనందమాయ గంగ శివనందమాయ ఎరన్నా నిన్ను వరదా ఎల్చాడినాల గంగ ముచ్చాడినావా 7 రంగుల చీర ఎలమట్టులేకో ఎలమట్టులేకే ఎరన్నా నిన్ను వరదా ఎల్చాడినాల గంగ ముచ్చాడినావా ఓరి సింగమ బేకాల సిరికరిచే సిరికరిచే ఆచరణ గట్టి గడిగా కలియుగ రాజు యా కొల్లరాజు యా సింగమ బేకాల సిరికరిచే సిరికరిచే ఆచరణ గట్టి గడిగా కలియుగ రాజు యా కొల్లరాజు ఓరి వట్టు రాజాడు ఓయాడు ఓయాడు అరన్నను మచ్చడికి ఒక్కడు యా ఉని రాముగాడు ఓయాడు ఓయాడు వరంగల్లు బట్టనకి ఒక్కడు కలియుగ రాజు ఓరి గతాడి అల్ల కుండలు వల్లే సరి వల్లందో నెరగా గోన బీరి మేనే గోడలే నాటి గోడలు నతని గాలకు మరి ఉల్లందో తరి ఉల్లందో నెరగా గోన గిరి మేనే గోడలు నాటి గోడలు ఎక్కడున్నదో శివుని చిన్న బిడ్డ శివుని నిలబడి ఆ యొక్క చిన్నమ్మ గంగదేవి కళ్ళ ఉండి పరశురాముడి ఏనాడు నిలుస్తున్నాడు పాతాల బిడ్డన అందుకున్న గంగదేవి నా బిడ్డ కొడుకు వచ్చింది నా మనవడు వచ్చిందని కోరి ఆ యొక్క గంగదేవి ఎల్లల వేదాలు కొల శ్రీమత్కాలు చదువుకోరి మీద కొట్టుకున్నది ఆ యొక్క మనవని బేటికి రాత్రి ఉన్నది మనవని బేటికి అయ్యో ఇలాగా అబ్బా పూర బాగా తెల్లగా ఉన్నావు కదా అయితే అమ్మతోడు ముసలాళ్ళ కొడుకు గౌరవం ఉండంగా నీ అందం సందం చూసి తీసుకొచ్చుకున్నాడే గంగా చెమలు నువ్వు ముట్టుకుంటే మరకైతావా నువ్వెట్టున్నా నేను ఎట్టున్నా మరకే నేను జీడి కింద ఉన్నట్టున్నా ఇంతకు ఎవరు నా పేరు ఎప్పుడు ఉంటే అవ్వతోడు నువ్వు కట్టుకున్న పట్టు సీరే మొత్తం పలైపోతుంది అంత పెద్దగా అని పేరు ఏం చూపెడతావు నువ్వేం చూపెడతావు నువ్వేం చూపెడతావు చూస్తా అంతేరా పేరు నీకు చూపియా బుద్ధి అవుతుందా నేను చూపిస్తానన్నా అయితే నా పేరు ఎక్కువ ఏ గంగమ్మ నీ బిడ్డ కొడుకునే గంగమ్మ
పేరు చెప్పు అంటవా నా పేరు పానాకుంట పొలబొచ్చట గంగదేవి ఓ గంగ అయ్యో నేను మంచిగా నాకు అయ్యో నాకు జ్వరం వచ్చింది నాకు అక్కడికి ఇక్కడితే జ్వరం వచ్చింది అమ్మా గంగదేవి ఏమో పిండుకుంటున్నావు ముసలమ్మ తులసి తీర్థం తాగుతావా మనవడా నీ అన్నంలో పోసుకో అయ్యో నువ్వు రాయిందంట రోత పాడవాడ అయితవా గాని మరి అయితవా గాని మరి గంగమ్మ మనవడా నాకు జోరు మీద ఉన్నావు అమ్మ ఈ అమ్మని ముట్టుకుంటారా పిల్లగా అమ్మమ్మను ముట్టుకుంటే తప్పు లేదు అమ్మమ్మని ముట్టుకుంటే అమ్మలో దీపం పెట్టాలి పిల్లగా లేదు లేదు అదే చరిత్రలు ఉన్నది అమ్మమ్మ అయితే కానీ అబ్బని సరసం పాడవాడ అందరికి రెండు రెండు కళ్ళు అయితే ముసలోనికి మూడు ముసలికి మూడు ఉన్నాయి లేవా అందుకే ఎడవది ఎడ్డి కన్ను గుడిని పౌడి కన్ను నొట్ట చెత్రి కన్ను అడగో ఎందుకులకొచ్చినట్టే అమ్మ గంగదేవి నా తల్లి రేరుగా ఎల్లమ్మ బంగారు బొమ్మలు చాలా చెప్పు అంటే 7 14 జన్మలు దాచిన 7 సంవత్సరాలు దాచిన నా అమ్మ గంగదేవి లేదా 7 గంగలు దాటిస్తుందని నీ వేడికి వచ్చిన 7 గంగలు నువ్వు దాటియాలి ఒక్కవేళ కనుక ఏదన్నా మనసులో పెట్టుకున్నామనుకో మనవడ 7 గంగలు దాటియకపోతే నువ్వు మనసులో పెట్టుకున్నామనుకో నా చేతి లోపల ఉన్నది గంట కొట్టి ఏదన్నా మనసులో పెట్టుకున్నావు అనుకో ముక్కు నడిపితే ముక్కిడి గంగి అవుతావు చెయ్యి నడిపితే తొంట దాని అవుతావు కాలు నడిపితే కుర్చీ దాని అవుతావు అడవంటి నడు మీద పడ్డది అనుకో గూరి గంగి అవుతావే నా అమ్మ గంగదేవి గానాడు గంగదేవి మనసు లోపల ఏమనుకున్నది ఏమి రాక రోడ ఇవాళ నా ముక్కు నరకటోని అయినవా నా రెక్కలు నరకటోని అయినవా నా కాళ్ళు నరకటోని అయినవా నువ్వెంత నీ బీసాదెంత నా మాయ నీ నిలవదారా నా మహిమ నీకు నిలవదారా మంచి మాటకు ఓ అమ్మ గంగదేవి సముద్రం దాటియమంటే దాటియకపోతున్నా ఇవాళ నా ముక్కు నరుకుతానన్నావు ముక్కిడి గంగని ఎత్తనన్నావు చేయి నరుకుతానన్నావు తొండ గంగని ఎత్తనన్నావు నువ్వెంత నీ పిసాదెంతరా ఇవాళ 7 సముద్రాలు నేను దాటిస్తా మిగతా 7 సముద్రాలు నువ్వు అవ్వాలే నీళ్ళ ముంచుతే అగో నువ్వు రావాలరా ఓ పరశురామా మనమడా పరశురామా నువ్వు ఉన్నావు నేను ఆడిదాన్ని ఉన్నా నువ్వు ఎట్లున్నావు మనమడా మొగోనివిరా తీరునివిరా మూతి మీద మీసం ఉన్నది ముటి మీద మోల్దార ఉన్నా మొగోని నువ్వు ఉన్నావు అడ్డబట్ట కట్టుకున్న ఆడిదాన్ని నేను రా మనవడా మరి నేను ఆడిదాన్ని అయినందుకు నా తరపున నేను 7 సముద్రాలు నేను దాటిస్తా మిగతా 7 సముద్రాలు నువ్వు దాటాలే సరేనా రమణవడా నువ్వు మొగోనివి తీరునివి శూరునివి మూతి మీద మిసం ఉన్నది ముట్టి మీద మల్దారం ఉన్నది అమ్మా గంగదేవి 7 సముద్రాలు ఈత పడి వచ్చిన 7 గంగలున్నాయి అమ్మా 4 గంగలు దాటించుడు నా వంతు 3 సముద్రాలు 3 గంగలు దాటుడు నీ వంతు అన్నది ఆ గంగదేవి ఇప్పటికైనా అప్పటికైనా ఆడోళ్ళ మాటల చెట్టుంటదే అవ్వా ఆడోళ్ళు మాట్లాడితే కూడా పెట్టినట్టు ఆగో మొగుళ్ళు మాట్లాడితే ఈత కమ్మలతో తడి కట్టినట్టు అడగొట్టి ఆ యొక్క గంగదేవి ఒక్క చిటుకు పెట్టింది ముట్టి మీద మొలదార ఉన్నది తీరుడు సూర్యుడు అన్నది ఆ యొక్క గంగదేవి అనటళ్లకు ఆ యొక్క పరిసరముడు ఉగాది నాడు పూజ వంగినట్టు వంగిండు అదును ఆడిదే 7 సముద్రాలు దాటించదాట
నేను మొగోన్ని ఉన్నా కాబట్టి ఈతవాడి 7 గంగలు దాడుతానన్నాడు ఆ పరశురాముడు. ఒరే పరశురామ నువ్వు మనమని ఉన్నావు, నేను వాడి దాన్ని ఉన్నా కాబట్టి అమ్మ దయచేసి గంగ దాటి వంట దాటిత్తు. నా చెయ్యి నరుపుతావు, ముక్కు నరుపుతావు, కాలు నరుపుతావురా మనవడ. నువ్వు గంగలు వేయినాక ఈ సంగతి నేను చూసుకుంటానన్నది ఆ గంగదేవి. అన్నబోల పరశురాముడు ఆ యొక్క గంట కొట్టని చేత పట్టుకోని రామ రామ కోదండారే మా కోదండ రామ రామ కోదండ రామ కోదండ రామ రామ కోదండ రామ కోదండ రామ రామ కోదండ రామ కోదండ రాముడునే కోదండ ముట్టింది గుండం లోపల పరశురాముడు అయ్యా భూమి వద్దడు రాగారాముడు ఉన్నాడు రాగారాముడు ఉన్నాడు రాగారాముడు రాముడు అయ్యో ఏ వారికంత ఉంది ఓ దేవుడా నా తల్లి రావరేను కానే ఓరేనుగా నా తల్లి రావరేను కానే ఓరేనుగా నేను గంగాలో పారగాలే ఓరేనుగా నా ప్రాణ వల్ల ఓద ఉంది ఓరేనుగా నా జీవనం వల్ల ఓద ఉంది ఓరేనుగా సముద్రంలో రాముడు రాముడు కొట్టుకుంటా ఉన్నాడు రాగారాముడు కొట్టుకుంటా ఉన్నాడు రాగారాముడు గుడిగుండం లోపల రాముడు ఎప్పుడు మురుగుతున్నాడు తేలుతున్నాడు రాముడు తల్లి ఎల్లవారా ఎల్లవరా అలవాడి ఉంటారల్ల చుట్టుకుంటారల్ల ఇట్టుకున్నాడు ఆ పరశురాముడు పడుకుంటాం లోపల చుట్టుకుంటాం లోపల తిట్టుకొని ఎప్పుడైతే ఎల్లమ్మ తల్లిని ఆ చేసిండో రేణుకే ఎల్లమ్మ ఆనాడు పరశురాముడు రావంగా ఆ ఘనమైన మైసమల పట్టం మీద కమల కురిసి వేసుకొని ఒక చిరుపల్లం కట్టుకొని కూర్చున్నది ఎల్లమ్మ తల్లి. కొడుక పరశురామ నా కొడుక పరశురామ నువ్వు ఏతో వల్ల ఎర్రేలు నల్లేలు తెల్లేలు కొండేలు గోయలు పచ్చేలు 7 తీర్ల ఏలుపులు ఉంటాయి కొడుక ఏదన్నా ఏలుపు జోకి నీకేదన్నా ఆపదత్త నాకెట్ట తెలివల్లని చెప్పి పిరికడు గోదా పిండి పట్టింది ఒక సిప్ప తయారు చేసింది ఎల్లమ్మ తల్లి. ఆ సిప్పరింట నూనె పోసింది. ఆ నూనె లోపల ఒక గంట జిలక పెట్టి గంట జిలకను ముట్టించుకొని కూర్చున్నది రేణుక ఎల్లమ్మ. నా కొడుక
కొడుక పరిచరావా ఓ కొడుక పరిచరావా నీకేదన్నా ఆపదొచ్చేది గంట జిలిక అల్లల్లాడాలి కొడుక నీకు మరణం సంభవిస్తే ఈ గంట జిలిక మలిగిపోవాలి కొడుక అది ఎల్లవ తల్లి ఎప్పుడైతే గంట జిలిక ముట్టించుకొని కూర్చున్నదో ఆ సముద్రములో పుటపరిచ రాముడు ఎప్పుడైతే పడుకుంటా నెల చుడుకుంటా నెల చిక్కుకున్నాడో రేడుకే ఎల్లవ తల్లి ముట్టించుకున్నాడు గంట జిలిక అల్లల్లాడుతున్నదాట నా కొడుకు పరిచరామునికి ఏదో ఆపదొచ్చిందని చెప్పి కనుక రేడుకే ఎల్లవ తల్లి కళ్ళ చూసి ఓ కొడుక పరిచరామయ్య నేను వస్తున్నారా అని చెప్పి మౌరాలు ఇల్లూర పూలక మాతారా ఏదో బడారి కూలా వచ్చేరా కూడి పాదం లేపుతా వచ్చేరా బంధువ కుంకుమర్లా వచ్చేవా మారు పెద్ద పుల్లకు వచ్చేవా ఓరు మాట్లాడేది చెంగలు ఉన్నది కోరు పెద్ద పుల్లకు మాట్లాడేది చెంగలు ఉన్నది ఏడేడు పద్యాలు అడుగు దాటి తర్వాత 7 పద్యాలు సంవత్సరాలు ఉన్నాయి సముద్రాల ఒట్టుకు అయితేను సముద్రాల ఒట్టుకు ఎల్లమ్మ తల్లి వర్తన ఉన్నది ఎల్లమ్మ తల్లి వర్తన ఉన్నది పడిపోయిన కొడుకులు అయితేను ఎల్లమ్మ తల్లి కన్నా చూశాను నా కొడుక రాముడా రామో రాముడే ఓరి నా కొడుక పరిచరామా ఓ రాముడా